సో అదండి. తర్వాత మనము నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్, అది చూద్దాం. ఓకే అండి, అది అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ మీద ప్రోగ్రామ్ అనేది రికార్డ్ చేసి మీకైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి. ప్రోగ్రామ్ ఇలా రాయాలి అరిథమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగించి, అదనేది మనం చూద్దాము. సో అది తర్వాత ఆపరేటర్స్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అండి. రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది మనం మొదట తెలుసుకుందాం. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేది రెండు విలువల్ని కంపేర్ చేయడానికి, కంపేర్ టు వాల్యూస్, రెండు విలువల్ని కంపారిజన్ చేయడానికి మనం ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి ఉపయోగిస్తాం. సో అంటే ఇప్పుడు చూడండి, బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని అంటాం. మనం ఎలా తెలుసుకుంటాం? కంపారిజన్ చేస్తాం. అంటే ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు పెద్దది ఏది చిన్నది ఏది అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కావచ్చు, లేకుంటే మనం ఈ యొక్క అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో అమర్చడానికి, అదేవిధంగా అవరోహణ క్రమంలో సంఖ్యలను అమర్చడానికి, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా మనం ఫాలో అవ్వడానికి ఈ యొక్క కంపారిజన్ అనేది ఉపయోగిస్తామండి. కంపేర్ పోల్చి చూస్తాం, ఏది ముందు వాల్యూ ఏది తర్వాత వాల్యూ. ఇప్పుడు 5, 10 ఉన్నాయనుకోండి, 5 ముందు వాల్యూ, 10 తర్వాత వాల్యూ. అంటే 5 ఈజ్ లెస్ దాన్ 10, అదేవిధంగా 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే ఇవి ఈ రిలేషన్ని జనరేట్ చేయడానికి ఉపయోగించేదే ఈ రిలేషనల్ ఆపరేటర్. అంటే కంపేర్ చేస్తూ ఏది చిన్నది, ఏ వాల్యూ చిన్నది, ఏ వాల్యూ పెద్దది అని ఒక రిలేషన్ని జనరేట్ చేయడానికి, లేదా రెండు విలువలు సమానమా, ఏ వాల్యూ బి వాల్యూ రెండు సమానమా అని ఒక రిలేషన్ జనరేట్ చేయడానికి ఉపయోగించేవే రిలేషనల్ ఆపరేటర్స్ అండి. ఇందులో మనకు లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది 5 రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి మనకు రిలేషనల్ని జనరేట్ చేయడానికి ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. అండ్ టు కంపేర్ టు, రెండు విలువలని, టూ అపరాండ్స్ని కంపేర్ చేస్తూ విలువని మనం రాబట్టడానికి, అవుట్పుట్ని రాబట్టడానికి ఈ యొక్క ఆపరేషన్స్ని ఉపయోగిస్తాం. ఈ రిలేషనల్ ఆపరేటర్ మనం ఉపయోగించాలంటే వీ మస్ట్ నీడ్ ఏ కండిషన్ అండి. కండిషనల్ ఆపరేటర్ కండిషన్ అనేది, స్టేట్మెంట్ అనేది మనకు అవసరం. సో బేస్డ్ ఆన్ దట్ కండిషనల్ స్టేట్మెంట్, వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ద అవుట్పుట్ విల్ బి ట్రూ. అంటే అవుట్పుట్ ట్రూ ఏదైతే ఉందో దాని ప్రకారం అవుట్పుట్ జనరేట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ అవుట్పుట్ అనేది, వాల్యూ అనేది అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. సో అదండి. సో ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మొదటిది లెస్ దాన్, తర్వాతది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మూడవది గ్రేటర్ దాన్, తర్వాత నాలుగవది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత ఐదవది ఈక్వల్ టు సమానం. అంటే లెస్ దాన్ అంటే ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకుంటే 2 లెస్ దాన్ 3, అదేవిధంగా 3 గ్రేటర్ దాన్ 1. సో ఈ విధంగా మనము ఈ యొక్క వాల్యూస్ని లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని కంపేర్ చేయడానికి ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఉపయోగిస్తాము. అండ్ దిస్ ఆల్సో నీడ్స్ 2 ఆపరాండ్స్ అండి. ఇది కూడా టెర్నరీ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ ఈజ్ ఏ టెర్నరీ ఆపరేటర్ కిందకి వస్తుంది. ఇట్ నీడ్స్ అట్లీస్ట్ 2 ఆపరాండ్స్, 2 ఆపరాండ్స్ అనేటివి ఉండాలి. సో అదండి రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్ అనేది మనం రెండు విలువల్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. తర్వాత చివరిది మనం కొద్దిగా గమనించాలి, ఇది ఈక్వల్ టు సైన్ అండి. ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు అని. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇలాగ రాస్తాం, తర్వాత ఏ లెస్ దాన్ బి అంటే ఈ విధంగా రాస్తాం. అదే ఈక్వల్ టు బి అంటే మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డబుల్ ఈక్వల్ టు అనేది ఉపయోగిస్తాం. సో అది ఈక్వల్ టు సైన్కి ఉపయోగించేది డబుల్ ఈక్వల్ టు ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, అంటే అప్డేటెడ్ పైథాన్ ఇటువంటి వాటిల్లో మారచ్చండి. సో జావాలో అండ్ సి లాంగ్వేజ్లో మనకు ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఉపయోగించామంటే ఏలో ఉన్న విలువ బిలో ఉన్న విలువ రెండు సమానము. అంటే చూడండి, ఎగ్జాంపుల్ 5 ఈక్వల్ టు 5 అంటే 5 అనేది 5కు సమానం. అదే కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం ఇలాగా రాస్తామండి, డబుల్ ఈక్వల్ టు అనేది రాస్తాం ఇక్కడ. సో అది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. సో అదండి రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఇవి మ్యాటర్ లెంగ్తీగా పొడిగించడానికి ఏమీ ఉండదు. అండ్ తర్వాత అది లాజికల్ ఆపరేటర్స్ మీద అయితే కొద్దిగా మనకు మ్యాటర్ అనేది వస్తుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత ఈ వీడియోలకు సంబంధించి ప్రోగ్రామ్స్ అనేది
కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా చూసి మరింతగా సబ్జెక్ట్ అనేది తెలుసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అండి. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. అదేవిధంగా రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం యూజింగ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత లాజికల్ ఆపరేటర్స్, రిమైనింగ్ ఆపరేటర్స్. సో అదండి లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటరు రెండు దగ్గరగానే ఉంటాయి. చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనము రిలేషనల్ ఆపరేటర్స్ 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తే అదే మనకు ఈ యొక్క లాజికల్ ఆపరేటర్స్ని 2 ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాము. సో అదండి డిఫరెన్స్. అది ఏంటి డిఫరెన్స్, అది ఎలా గుర్తించాలి అనేది మనము డీటెయిల్డ్గా ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. తర్వాత ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని మనకు మీకు తెలిసిన ట్రూత్ టేబుల్ ద్వారా కూడా మనము వేసి ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ IVCCSEAP.